భవిష్యత్తు మీద ఎట్లా దారి చూపుతుందో చర్చించుకుంటూ వస్తున్నాం. ఈరోజు రాడికల్ విద్యార్థి సంఘం నిషేధంలో భాగమైపోవచ్చు. మన కళ్ళ యొక్క ఒక సంస్థగా అది మనకు కనిపించకపోవచ్చు. ఒకప్పుడు ఉజ్వలమైన విద్యార్థి ఉద్యమాలను నిర్మించి భారతదేశంలోనే చారిత్రాత్మక పాత్ర పోషించిన ఒక సంస్థ ఈరోజు ఉనికిలో లేకపోవచ్చు. కానీ అది అందించిన ఉద్వేగాలు, అది అందించిన అనుభవాలు, అది సాధించిన విజయాలు, అవి భవిష్యత్తులో ఎట్లాగా వికసిస్తాయో, భవిష్యత్తుని ఎట్లాగా దారి చూపుతాయో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఒక ప్రశ్న వస్తుంది. మనం ఇంత మాట్లాడినా ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది, విశ్లేషిస్తున్నది గతానికి సంబంధించింది కదా అనే ప్రశ్న ఒకటి మిగిలే ఉంటుంది. మీరు మాట్లాడుతున్నది ఆశావాద దృష్టితో మాట్లాడుతున్నారు. ఆశా దృష్టితోటి ఇది గతం కాదు, ఇది భవిష్యత్తు కూడా అవుతుందని మీరు మాట్లాడుతున్నారు. కానీ గట్టు వాస్తవం ఏమిటంటే, రాడికల్ విద్యార్థి సంఘము అనేది చరిత్రలో ఒక గతం కదా. అనేక నిర్బంధాలను, నిషేధాలను ఎదుర్కొని అది గతంలో భాగమైపోయింది కదా అనే ప్రశ్న మన ముందు నిలబడి ఉంది. నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, ఒక సంస్థగా అది నిషేధం వల్ల గతానికి చెందిందే ఉండవచ్చు. కానీ అది అందించిన ఉద్వేగాలతో పాటు, అది అందించిన అనుభవాలతో పాటు, అది అందించిన ఆశా దృష్టితో పాటు ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఒక పద్ధతిని కూడా అది మనకు అందించింది. అంటే నడుస్తున్న సమాజాన్ని, చలనశీలమైన సమాజాన్ని, పురోగమించాల్సిన సమాజాన్ని ఎట్లా చూడవలసి ఉన్నది, ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉన్నది, దాని ఆనుపాలను ఎట్లా పసిగట్టవలసి ఉన్నది అనే ఒక ప్రాపంచిక దృక్పథాన్ని, ఒక సంవిధానాన్ని రాడికల్ విద్యార్థి సంఘం మనకు అందించింది. కాబట్టి ఒక సంఘంగా అది గతమే కావచ్చు, కానీ నడుస్తున్న చరిత్రను, నిర్మాణం కావాల్సిన చరిత్రను మనం తెలుసుకోవడానికి, విశ్లేషించడానికి అవసరమైన పద్ధతిని అది మన చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడవలసిన అంశం 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమం మేధో సృజన రంగాల మీద ఏ ప్రభావం వేస్తుంది. నిజానికి భారతదేశంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాడికల్ విద్యార్థి సంఘం మాత్రమే కాకుండా అఖిల భారత స్థాయిలో విప్లవ విద్యార్థి సమాఖ్య దేశంలోని అన్ని సమస్యలను అది అడ్రస్ చేసింది. దేశంలో అతి ముఖ్యమైన జాతుల సమస్య గురించి అది మాట్లాడింది. దేశంలో విద్యార్థులు చేయవలసిన సమరశీల పోరాటాలకు అది మార్గదర్శకత్వం వహించింది. అనేక రకాలుగా వివరాల్లోకి వెళితే మాట్లాడుకోవచ్చు. అది ఉనికిలో ఉన్న రోజుల్లోనే సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన వేరు వేరు సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యల్ని మార్క్సిస్ట్, లెనిస్ట్ పద్ధతిలో ఎట్లా విశ్లేషించవలసి ఉంది అది మనకు అది తన దృక్పథం వల్ల, తన ఆచరణ వల్ల, తన రచన వల్ల కూడా అది మనకు చెప్పి వెళ్ళిపోయింది. అంటే వేరు వేరు రంగాల మీద, సాహిత్య రంగం మీద, కళారంగం మీద, మొత్తంగా మేధో రంగం మీద, సృజన రంగం మీద దాని ప్రభావం. కళారంగం గురించి ప్రస్తుతానికి నేను మాట్లాడను, కానీ నిజానికి కళారంగం మీద రాడికల్ విద్యార్థి సంఘం వేసిన ప్రభావం ఎట్లాంటిదో ఇప్పుడు మీరు విన్న పాటే ఉదాహరణ. రాడికల్ విద్యార్థి సంఘం లేకుండా జనాట్య మండలి ఊహించాలి. జనాట్య మండలి లేకుండా రాడికల్ విద్యార్థి సంఘం పురోగమనాన్ని మనం ఊహించాలి. ఆ రెండు చట్ట పట్టాలు వేసుకొని గ్రామాలకు, బస్తీలకు, కార్మిక వాడలకు, మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు ప్రవేశించి అక్కడి జనజీవితాన్ని అర్థం చేసుకొని, అక్కడి జనజీవితాన్ని కళాత్మకంగా దాన్ని చిత్రించి ప్రచారం చేసినటువంటి చరిత్ర మనకు. కాబట్టి అనేక రంగాల మీద రాడికల్ విద్యార్థి సంఘం ప్రభావం. ఈ ప్రభావాలన్నింటినీ మనం చెప్పడం చాలా విస్తారమైన, వర్గం చెప్పాలి అంటే రాడికల్ విద్యార్థి సంఘం చరిత్ర
రచన చేయడం అంటే అర్థం ఏమిటంటే అది నిర్మించిన ఆందోళనలు, అది సృష్టించిన విద్యార్థి ఉద్యమ వెలువలు, అది అందించిన త్యాగపూరిత సంప్రదాయం మాత్రమే కాకుండా వాటితో పాటు భారత సమాజపు వేరు రంగాలపై అది వేసిన ప్రభావాలను, ప్రత్యక్షంగా పరోక్షంగా అది వేసిన ప్రభావాలను మనం అంచనా వేయవచ్చు. బహుశా ఒక 40 ఏళ్లుగా భారతదేశంలో విప్లవోద్యమానికి అవసరమైన 3 తరాల నాయకత్వాన్ని రాడికల్ విద్యార్థి సంఘం అందించింది. వేలాది మంది విప్లవకారుల వివరాలు మనలోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట రాడికల్ విద్యార్థి సంఘంతో కలిసి నడిచిన వాళ్ళు, నాయకత్వం వహించిన వాళ్ళు, కొద్ది కాలం పనిచేసిన వాళ్ళు, దాని ప్రభావానికి లోనైన వాళ్ళు అనుకుంటారు. చనిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజు కొనసాగుతున్నటువంటి నాయకత్వం కూడా రాడికల్ విద్యార్థి సంఘపు ఆవరణలో రూపొందినటువంటి నాయకత్వం. అంటే ఈ దేశ విప్లవానికి నాయకత్వాన్ని అందించినటువంటి ఒరవడి రాడికల్ విద్యార్థి సంఘానికి. అట్లా మనం అనేక వైపుల నుంచి రాడికల్ విద్యార్థి సంఘం వేసిన ప్రభావాన్ని మనం క్రోడీకరించినప్పుడు ఈ మొత్తానికి కేంద్ర స్థానంలో ఉండేది అది మేధో సృజన రంగాల మీద అందించినటువంటి ఒరవడి ఎట్లాంటిది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ వివరాల్లోకి వెళ్ళడానికి అది ఎలాంటి ప్రభావం వేసింది చెప్పుకోవడానికి మొత్తంగా భారత విప్లవోద్యమంలోనే ఆ మాటకు వస్తే 105 ఏళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమంలో నక్సల్బరీ సాధించిన అద్భుతమైన విజయం, ఒక గుణాత్మకమైన మలుపు ఏమిటంటే గ్రామాన్ని కేంద్రం చేసుకోవడం. అంతకుముందు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ గ్రామాలలో చాలా పనిచేసి ఉండవచ్చు, రైతాంగ ఉద్యమాలు నిర్మించి ఉండవచ్చు, గ్రామాల నుంచి అద్భుతమైనటువంటి కాంగ్రెస్ ఎదిగి కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చి ఉండవచ్చు, చాలా అద్భుతాలు జరిగి ఉండవచ్చు. కానీ ఈ దేశంలో విప్లవం జరగాలంటే, ఈ దేశంలో విప్లవానికి కార్యరంగం కావాల్సింది గ్రామం, పల్లెటూరు గ్రామం ఈ విప్లవానికి కేంద్ర స్థానం కావాలి అని గ్రామాన్ని నక్సల్బరీ కేంద్రంలోకి తీసుకువచ్చు. మామూలుగా చాలామంది అంటుంటారు భారతదేశం గ్రామాలలో ఉంది అని చెప్తుంటారు, భారతదేశం గ్రామాల్లో మీకు అర్థమవుతుంది అని చెప్తుంటారు, నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. చెప్పారు కానీ నిజానికి గ్రామాన్ని కేంద్రం చేసి గ్రామాన్ని అర్థం చేసుకోవడం ద్వారా భారతదేశాన్ని అర్థం చేసుకునే ఒక అద్భుతమైన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక ప్రయోగానికి సిద్ధమైంది నక్సల్బరీ. నక్సల్బరీ పంథాలోని అనేక విశిష్టతలలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గ్రామంలోని ఉత్పత్తి సంబంధాలు పునాది చేసుకోవాలి, గ్రామంలోని సాంస్కృతిక సంబంధాలను కేంద్రం చేసుకోవాలి, గ్రామంలోని భావజాల వ్యవస్థలను, ఆ భావజాల వ్యవస్థలు నిరంతరం ఎట్లా భావజాలాన్ని ఉత్పత్తి చేస్తుంటాయి, పునరుత్పత్తి చేస్తుంటాయి అనే విషయాన్ని పరిశీలించడం అనేది నక్సల్బరీ సాధించిన ఒక అద్భుతమైన విజయం. అక్కడి నుంచి రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం నక్సల్బరీ పిలుపులో నుంచి రావడం వల్ల గ్రామాన్ని వర్గ పోరాట కేంద్రంగా మార్చాలి, గ్రామంలో వర్గాల పొందిక ఎలా ఉందో చూసి, గ్రామాలలో సంబంధాలు ఎట్లా ఉన్నాయో చూసి, గ్రామ జీవితం ఎట్లాగా ఉందో పరిశీలించి అక్కడ మనం విప్లవాన్ని నిర్మించవలసి ఉంది, గ్రామాన్ని వర్గ పోరాట కేంద్రంగా మార్చవలసి ఉంది అనే అవగాహన నక్సల్బరీ ఇచ్చినందువల్ల విద్యార్థి రంగంలో పనిచేసిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ విశ్వవిద్యాలయాలను భావజాల సంఘర్షణ కేంద్రాలుగా మార్చింది, విశ్వవిద్యాలయాలను వర్గ పోరాట కేంద్రాలుగా మార్చింది. నిజానికి మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి తిరిగి పరిశీలిస్తే ఈ రోజు మనం హిందుత్వ ఫాసిజం గురించి మాట్లాడుతూ ఉన్నాం, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఈ దేశంలో ఫాసిస్ట్ సమస్య గురించి కమ్యూనిస్టులకు, విప్లవకారులకు ముందు చూపు లేదని చెప్తూ ఉంటారు, ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోయారని చెప్తూ ఉంటారు. కానీ మనం విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలోకి వెళితే 71, 72, 73, 74 ఆ 4 ఏళ్ల కాలంలో విప్లవ విద్యార్థి ఉద్యమం పిడి నొప్పులు పడుతున్న కాలంలో వాళ్ళు గ్రహించిన విషయం ఏమిటంటే భారతదేశంలో హిందుత్వ శక్తులు, జాతీయవాద శక్తులు, జాతీయవాద ఉగ్రవాద శక్తులు బలపడుతున్నాయి అనే విషయాన్ని విప్లవ విద్యార్థి ఉద్యమ నాయకులు గ్రహించారు. మనకు పాతపత్రాలు, మనకు ఆధారాలు మనకు కనిపిస్తాయి. రాడికల్ విద్యార్థి సంఘం ఆవిర్భావంలోనే తను చేసిన లక్ష్య ప్రకటనలో ఒకనొక అంశం ఏమిటంటే భారతదేశంలో
ఈ జాతీయవాద రాజకీయాల పేరుతో ఒక మతోన్మాద రాజకీయాలు ప్రవర్తున్నాయనే విషయాన్ని, దాన్ని ఎదుర్కోవలసి ఉన్నది అనే విషయాన్ని వాళ్ళు చాలా ఆచరణాత్మకంగాను, రాజకీయంగాను, సైద్ధాంతికంగాను గుర్తించారు. అంటే ఆ అర్థంలో వాళ్ళు విశ్వవిద్యాలయాలను వర్గ పోరాట కేంద్రాలుగా ఉంచారు. రాడికల్ విద్యార్థులు మొత్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమం అంతా కూడా విశ్వవిద్యాలయాలను, కాలేజీలను అట్లా ఒక భావజాల కేంద్రాలుగా మార్చారు. గ్రామాన్ని విశ్వవిద్యాలయాన్ని అనుసంధానం చేసిన అద్భుతమైన ప్రయోగం రాడికల్ విద్యార్థి. మామూలుగా విద్యార్థులు చదువులు అనుకుంటారు, చదువుతారని, పరీక్షలు రాస్తారని, వాళ్ళ సొంత కెరీర్లో వాళ్ళు చాలా ముందుకు వెళ్తారని విద్యార్థుల గురించి ఒక అభిప్రాయం ఉంది. కానీ రాడికల్ విద్యార్థి సంఘం సాధించిన విజయం ఏమిటంటే ఈ విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ విద్యార్థుల మూలాలేవి, ఈ విద్యార్థుల వర్గ మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు తప్పనిసరిగా విద్యార్థులు గ్రామాల నుంచి వచ్చారు. అసంఖ్యాక విద్యార్థులు, ఎక్కువ శాతం విద్యార్థులు గ్రామాల నుంచి వచ్చారు. అట్లా గ్రామాల నుంచి విద్యాలయాలకు, యూనివర్సిటీలకు వచ్చిన విద్యార్థులు తిరిగి మళ్ళీ గ్రామాలకు తరలండి అనే పిలుపు. సో గ్రామాలను విశ్వవిద్యాలయాలను కలిపి ఒక అద్భుతమైన ప్రయోగం ఏదైతే ఉందో, ఈ ప్రయోగం మేధో సృజన రంగాల మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని వేసింది. ఒక విశ్లేషణ పద్ధతిని అది మనకు అందించింది. మీ అందరూ కొండపల్లి సీతారామయ్య గారి వ్యవసాయ విప్లవం డాక్యుమెంట్ చదివి ఉంటారు. నిజానికి గ్రామాన్ని అర్థం చేసుకోవడానికి మొత్తంగా భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోని గ్రామాలలో చాలా అద్భుత ఉద్యమాలు జరిగి ఉండవచ్చు. కానీ వ్యవసాయ విప్లవం లాంటి ఒక పత్రం అంతకుముందు మన కమ్యూనిస్టు ఉద్యమంలో మనం గమనించి ఉండవచ్చు. ఎందుకు జరిగిందంటే విప్లవోద్యమమే గ్రామాన్ని కేంద్రం చేసుకోవాలి అనుకున్నందువల్ల అట్లాంటి అద్భుతమైన చారిత్రక పత్రం ఆయన తయారు చేశారు. ఆ ప్రాతిపదిక మీద ఒక పక్క విప్లవోద్యమం నిర్మాణం అవుతూ ఉంటే సరిగ్గా అట్లాంటి అవగాహనతోటే విప్లవ విద్యార్థి ఉద్యమం నిర్మాణం. కాబట్టి గ్రామాలకు తరలండి అనే పిలుపు కేవలం గ్రామాలను పరిశీలించడం కోసం మాత్రమే కాదు, గ్రామాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, గ్రామాలను విశ్లేషించవలసిన ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతిని అది మనకు అందించింది. దానికి పాత రాడికల్ విద్యార్థులు చాలా సమావేశాలు, ఈ సమావేశానికి ముందు జరిగిన సమావేశాల్లో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా దాన్ని చెప్పుకున్నారు. గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ మాకు జీవితాన్ని అర్థం చేసింది. మాకు ఈ దేశం అంటే ఎట్లా ఉంటుందో గ్రామాలకు క్యాంపెయిన్ తెలియజేసింది. ఈ గ్రామంలో, ఈ దేశంలోని నిజమైనటువంటి జీవితాన్ని మేము గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్లో మేము తెలుసుకున్నాము అని చాలామంది విద్యార్థులు చాలా ఉద్వేగంగా పూర్వ విద్యార్థులు చెప్పారు. అంటే అది ఒక ఉద్వేగపూరితమైన అనుభవంగానే కాకుండా గ్రామాలకు తరలండి అనే క్యాంపెయిన్ నిజానికి అది సాధించే ఆ మొత్తం ఆ పరిశీలనని ఈరోజు మనం విశ్లేషిస్తే అది ఒక శాస్త్రీయమైన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విశ్లేషణ. మొట్టమొదటిసారి భారతదేశాన్ని, నిజమైన భారతదేశాన్ని, సామాజికంగా ఈ దేశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, భారతదేశానికి ఉండే సామాజికత. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు కమ్యూనిస్టులు ఈ దేశంలోని నిజమైనటువంటి సామాజిక వ్యవస్థను గ్రహించలేకపోయారు, ఒక రకమైన ఆర్థిక నిర్ణాయకవాదానికి లోనయ్యారు, వర్గాలు అనే దృష్టితో, వర్గ దృక్పథంతో నిజమైన మిగతా వాస్తవాలను విస్మరించారు, వాడిని గ్రహించలేకపోయారు, పట్టించుకోలేకపోయారు, శ్రద్ధ పెట్టలేకపోయారు అని ఒక ఆరోపణ మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఎంతో కొంత నిజం ఉంటే ఉండవచ్చుగా. అయితే రాడికల్ విద్యార్థి సంఘం సాధించిన విజయం ఏమిటంటే, విప్లవోద్యమ నాయకత్వంలో సాధించిన అద్భుతమైన విజయం ఏమిటంటే గ్రామానికి ఉన్నటువంటి సామాజిక గుణాన్ని పరిశీలించే ప్రయత్నం. దానికి ఒక పాత రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడు, ప్రస్తుతం ఒక ప్రముఖ సాహిత్యవేత్త, ఆయన ఒక 5-6 ఏళ్ల కింద ఒక సమావేశంలో చాలా సందర్భం లేకపోయినా ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నాడంటే, మేము రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు గ్రామాలకు తరలండి అని క్యాంపెయిన్ పిలిపించారు, గ్రామాలకు వెళ్ళి వర్గ విశ్లేషణ చేయమని చెప్పారు. మేము గ్రామాలకు వెళ్ళాము, గ్రామాలకు వెళితే మాకు ఎక్కడా అక్కడ వర్గాలు కనిపించలేదు, గ్రామాలలో మాకు ఎట్లా వర్గాలు అక్కడ మనకు తెలియలేదు, గ్రామాలలో మాకు కనిపించింది కులం కనిపించింది, కుల సంబంధాలు కనిపించాయి,
కులపీడన కనిపించింది, మాకు అక్కడ వర్గం కనిపించలేదు, ఈ విషయాన్ని వచ్చి మా బాధ్యులకు మేము చెప్తే మా మాట వినలేదు అని ఆయన ఒక మీటింగులో ప్రస్తావన చేశారు. కానీ వాస్తవానికి గ్రామాలకు కదలండి అనే పిలుపు ఇచ్చింది గ్రామములోని కులవర్గ పొందికతో సహా, గ్రామంలోని సాంస్కృతిక సంబంధాలతో సహా మొత్తంగా టోటల్గా గ్రామాన్ని ఎట్లాగా పరిశీలిస్తాం. ఎందుకంటే గ్రామం అనేది ఒక యూనిట్. గ్రామము అనేక సంబంధాల, అనేక భావజాలాల, అనేక అంచెలవారీ వ్యవస్థల నిర్మాణం. అది గ్రామం అనేది. గ్రామాన్ని అర్థం చేసుకోకపోతే భారతదేశం అర్థం కాదు. కాబట్టి దాన్ని ఎన్ని రకాలుగానైనా సరే దాన్ని వివరించవచ్చు. కాబట్టి గ్రామంలోకి వెళ్తే కులం కనిపించింది అంటే అక్కడ వర్గం లేనిట, లేకుంటే గ్రామంలో భూ సంబంధాలు మనం పరిశీలించామంటే కులాన్ని విస్మరించినట్ట. దీనికి తావు లేకుండా ఒక కాంప్రహెన్సివ్గా ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పరిశీలన పద్ధతి ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని గ్రామాలకు కదలండి అనే క్యాంపెయిన్లో విద్యార్థులు పరిశీలించినట్టుగా మన పాత పత్రాలు మనకు కనిపిస్తుంది. దీనికి ఆధారం ఎక్కడ ఉంది అంటే వ్యవసాయక విప్లవం దాక్కుంది. వ్యవసాయక విప్లవం అట్లాంటి ఒక పరిశీలన పద్ధతిని ఒరవడిని మొట్టమొదటిసారి అందించింది. ఆ వెలుగులో విప్లవ విద్యార్థులు గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఈ పరిశీలన చేసే క్రమంలో మొత్తంగా ఈరోజు మనం పరిశీలించామంటే 70ల తర్వాత, 80ల తర్వాత, 90ల తర్వాత వచ్చినటువంటి ఒక 2 తరాల మేధావులు వాళ్ళు విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఆ రోజుల్లో వాళ్ళు ఏ స్థాయిలోనైనా భాగమై ఉండవచ్చు, ఏదో ఒక స్థాయిలో దాంతో కలిసి నడిచి ఉండవచ్చు. ఈరోజు వాళ్ళు వేర్వేరు రంగాలలో వాళ్ళకి మనకు ప్రముఖులుగా మనకు కనిపిస్తారు. వాళ్ళు చాలా ప్రభావశీలమైనటువంటి విశ్లేషకులుగా, పరిశీలకులుగా మనకి ఈరోజు వాళ్ళు మనకు కనిపిస్తారు. ఆ ఒరవడికి పునాది ఎక్కడ ఉంది అంటే గ్రామాలకు కదలండి అనే క్యాంపెయిన్ ఇచ్చేటువంటి ఒక విశ్లేషణ పద్ధతిలో, ఆ విశ్లేషణ పద్ధతి కేవలం ఒక గ్రామాన్ని మాత్రమే కాకుండా గ్రామానికి పట్టణానికి ఉండే సంబంధాన్ని ఎట్లా పరిశీలించాల్సిన అవసరం ఉంది, గ్రామంలో వస్తున్న మార్పులను ఎట్లాగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు నిజానికి ఏ విశ్లేషణ పద్ధతి అయినా సరే, ఏ పరిశీలన పద్ధతి అయినా సరే నిశ్చలంగా ఉండే సమాజాన్ని పరిశీలించదు. అది చలనంలో ఉన్న వ్యవస్థని, చలనంలో ఉన్న సంబంధాలని, పురోగమిస్తున్న వ్యవస్థలని అది పరిశీలించడమే నిజమైన పరిశీలన పద్ధతి అవుతుంది. కాబట్టి మార్క్సిస్ట్ లెనినిస్ట్ విశ్లేషణ పద్ధతి ఒక చలనంలో ఉన్న వ్యవస్థని ఎట్లాగా చూడవలసింది, చలనంలో ఉన్నట్టు ఎన్ని తలాలలో చలనంలో ఉంటుంది, ఎన్ని రంగాలలో చలనంలో ఉంటుంది, అదే సమయంలో ఈ చలనానికి ఎదురెక్కి వచ్చే ధోరణి ఉంటాయి, వీటన్నింటినీ కలిపి ఒక గ్రామంలో ఎట్లా మనం చూడవచ్చు అన్నప్పుడు ఈ గ్రామంతో పాటు ఈ గ్రామం మొత్తం ఇండియాలో భాగం కాబట్టి, అనేక గ్రామాల మధ్య భాగం కాబట్టి వేరువేరు గ్రామాల మధ్య ఒక గ్రామాన్ని మనం పరిశీలించవచ్చు. అట్లాగే ఈ గ్రామాలన్నీ కూడా దగ్గర ఉండే పట్టణం ప్రభావంలో కూడా ఉంటాయి కాబట్టి పట్టణానికి, గ్రామానికి, పట్టణానికి, గ్రామాలకు మొత్తగా ఉండే సంబంధాన్ని మనం పరిశీలించవచ్చు అని ఒక విశ్లేషణ పద్ధతిని మనకు ఈ రాడికల్ విద్యార్థి సంఘం గ్రామాలకు కదలండి అనే అనుభవంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం చూసినప్పుడు భారతీయ సామాజికతతో పాటు భారతీయ సమాజపు సాంస్కృతిక మూలాలు ఎంత లోతైనవి, మనుషులు ఎట్లా ప్రవర్తిస్తారు, మనుషుల స్పందనల్లో ఉండే అర్థాలు ఏంటి, నిజానికి ఇది ఒక మేధోరంగం నుంచి సృజన రంగానికి విస్తరిస్తుంది. సాహిత్యంలో వీటి ఎట్లా చిత్రించే అవకాశం ఉంటుంది అంటే గ్రామంలో వస్తున్నటువంటి మార్పులని సాహిత్యం ఎట్లాగా చిత్రిస్తుంది. ఎందువల్ల అంటే గ్రామం వర్గ పోరాటానికి కేంద్రమైన తర్వాత అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. మార్పుకు లోనయ్యే క్రమంలో ఏ వర్గాల ప్రతిస్పందనలు ఎట్లా ఉంటాయి, ఏ వర్గపు ప్రతిస్పందనలో ఎన్ని రాజకీయ అభావాలు ఉంటాయి, ఎన్ని సాంస్కృతిక విలువలు ఉంటాయి, వాటి మధ్య ఘర్షణ ఎట్లా జరుగుతూ ఉంటుంది. ఇది చిత్రించవలసిన బాధ్యతను సాహిత్య రంగం స్వీకరించింది. నిన్న మన ఒకరిద్దరు మిత్రులు చెప్పారు, అంటే రాడికల్ విద్యార్థి సంఘానికి విప్లవ రచయితల సంఘం చాలా తోడ్పడింది, సహకరించింది అని చెప్పారు. దీన్ని తిరగేసి కూడా చూడవచ్చు. నిజానికి మనం దేన్నైనా పరస్పర సంబంధాలలో భాగంగా చూస్తే, పరస్పర సంబంధాల్లో భాగంగా చూడటమే నిజమైన మార్క్సిస్ట్ పద్ధతిని మనం అంగీకరిస్తే, రాడికల్ విద్యార్థి సంఘానికి విరసం ఎంత దోహదం చేసిందో విప్లవ రచయితల సృజనాత్మకతకు, రచనకు, నిజమైన విప్లవ రచన రూపొందడానికి
రాడికల్ విద్యార్థి సంఘం ఆచరణ, అనుభవాలు, ప్రయోగాలు అట్లా గమనం. వాళ్ళు గ్రామాన్ని పరిశీలించే పద్ధతిలో గ్రామాన్ని పరిశీలించి ఒక విశ్లేషణను అందించే క్రమంలో మనకు ముఖ్యంగా తెలంగాణ నుంచి, అందులోనూ ఉత్తర తెలంగాణ నుంచి 1970లలో 80లలో వచ్చిన కథలు మీరు పరిశీలించండి, నవలలు మీరు పరిశీలించండి. ఆ కథలలో నవలలలో ఉన్నటువంటి అద్భుతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రామంలో నుంచి. తెలుగులో అంతకుముందు నిజానికి చాలా గ్రామాన్ని కేంద్రం చేసుకున్న సాహిత్యం చాలా వచ్చి ఉండవచ్చు, గ్రామీణ పాత్రలు చాలా ఉండి ఉండవచ్చు. కానీ అవి అన్నీ అమూర్తమైన పాత్రలు. వాటి కులమేంటో మనకు తెలియదు, వాటి వర్గం మాత్రమే మనకు తెలిసి ఉంటుంది, వాటి స్వభావం ఏంటో మనకు తెలియదు, వాటి వైఖరి మాత్రమే మనకు తెలిసి ఉంటుంది. కానీ 70లలో తెలంగాణ నుంచి వచ్చినటువంటి కథలు, నవలలు మనం పరిశీలించామంటే ప్రతి పాత్ర గ్రామంలోని ఏ వాడలో ఉండే పాత్ర అది, ఏ వాడలో ఏ కులంలో నుంచి ఆ పాత్ర వచ్చింది, ఏ అనుభవంతో ఆ పాత్ర వచ్చింది, ఏ విలువలతో ఆ పాత్ర వచ్చింది, అట్లాగే ఈ యథాతథ విలువలతో ఘర్షణ పడే క్రమంలో ఒక కొత్త పాత్రగా, కొత్త మనిషిగా, కొత్త సంబంధాలుగా అవి ఎట్లా రూపాంతరం చెందుతూ వచ్చాయో మనకు అప్పటి కథల్లో మనకు కనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే చలనశీలమైన గ్రామాన్ని చిత్రించవలసిన అవసరం ఉంది అనే ఎరుక 1970లలో 80లలో జరిగినటువంటి మొత్తం విప్లవోద్యమ ఆచరణలో భాగంగా సాహిత్య రంగంలోకి వచ్చింది. అందులో ప్రధానమైన భాగం విప్లవ విద్యార్థి ఉద్యమానికి సంబంధించినటువంటి అనుభవాలు. కాబట్టి విప్లవ విద్యార్థి ఉద్యమం అట్లాగా సాహిత్య రంగం మీద చాలా అద్భుతమైన ప్రభావం వేసింది. ఈ ప్రభావం వేయడం కేవలం భావజాలపరమైనటువంటి ప్రభావం మాత్రమే కాకుండా 70లలో 80లలో విద్యార్థి ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళు సుప్రసిద్ధ కవులుగా, రచయితులుగా, సామాజిక విశ్లేషకులుగా, సామాజిక శాస్త్రకారులుగా ఎదిగి వచ్చారు. రాడికల్ విద్యార్థి సంఘం విప్లవోద్యమానికి ఎట్లాగైతే 2 తరాల 3 తరాల నాయకత్వాన్ని ఇచ్చిందో సాహిత్య రంగంలోకి, కళారంగంలోకి, మేధో రంగంలోకి తిరిగి చూశారంటే ఇప్పటికీ తెలుగులో మేధావి అని చెప్పదగ్గ, మేధావులు అని చెప్పదగ్గ ప్రముఖులు అందరూ వాళ్ళు ఈరోజు ఏ రంగంలోనైనా ఉండవచ్చు, ఏ రాజకీయాలతోనైనా ఉండవచ్చు, వాళ్ళు ఎన్నికల రాజకీయాలతో కూడా ఉండవచ్చు, ఇంకెక్కడైనా కొనసాగుతూ ఉండవచ్చు. కానీ వాళ్ళ పునాది ఎక్కడ ఉంటుంది అంటే రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటాయి, లేదా విప్లవ రచయితల సంఘంలో ఉంటాయి. వాళ్ళ తొలి రోజులలో వాళ్ళు ఇచ్చిన సాహిత్యం, వాళ్ళు రాసిన సాహిత్యం, వాళ్ళు రాసిన పాటలు, వాళ్ళు రాసిన కవిత్వం, వాళ్ళు రాసిన నవలలు, వాళ్ళు ఇచ్చిన సామాజిక విశ్లేషణ మనకు కనిపిస్తుంది. అంటే ఒక 2 తరాల నేరుగా రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి, దానికి ఈ సమావేశంలోనే చాలామంది ఉన్నారు. రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి అక్కడ అక్షరాలు నేర్చుకొని, అక్కడ చదవడం నేర్చుకొని, అక్కడ రాయడం నేర్చుకొని మేధో సృజన రంగాలలో కొనసాగుతున్న వాటి వాళ్ళలోనే ఎంతోమంది ఉన్నారు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. అంటే రాడికల్ విద్యార్థి సంఘం కేవలం కార్యకర్తలు మాత్రమే ఇవ్వలేదు, కేవలం రాజకీయ నాయకత్వాన్ని మాత్రమే ఇవ్వలేదు, అద్భుతమైన కళాకారుని సమాజానికి, అద్భుతమైన మేధావుని సమాజానికి, అద్భుతమైన సృజనకారుని, 2 తరాల 3 తరాల సృజనకారుని తెలుగు సమాజానికి కానుగా. కాబట్టి ఆ మొత్తాన్ని ఎట్లా మనం పరిశీలిస్తాము? ప్రత్యక్ష ప్రభావం వేయడంతో పాటుగా, పరోక్ష ప్రభావం వేయడంతో పాటుగా, నేరుగా అక్కడి నుంచి అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఆలోచన పరులుగా ఎదగడం అనేది మామూలుగా రాడికల్ విద్యార్థి సంఘం గురించి ఒక ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం దుందుడుకుగా ఉంటారు, మిలిటెన్సీ ఉంటుంది అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి విశ్లేషణ పద్ధతిలో కూడా ఒక రకమైన మిలిటెన్సీని ప్రవేశపెట్టింది రాడికల్ విద్యార్థి. అంటే అకాడమిక్ విశ్లేషణ పద్ధతి. మామూలుగా అకాడమిక్ విశ్లేషణ పద్ధతి అంటే చాలా మంది నొచ్చుకుంటారు, యూనివర్సిటీలో ఉండేవాళ్ళు. అకాడమిక్ విశ్లేషణ పద్ధతి అంటే అర్థం ఏంటంటే నాన్ పొలిటికల్, నాన్ కెమికల్ మెథడ్. రాజకీయాలతో సంబంధం లేకుండా శాస్త్రాలను పరిశీలిస్తారు, రాజకీయ ఉద్యమాలతో సంబంధం లేకుండా చరిత్రను పరిశీలిస్తారు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అర్థశాస్త్రాన్ని పరిశీలిస్తారు, రాజకీయాలతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని, సాహిత్య విమర్శని పరిశీలిస్తారు. కానీ రాడికల్ విద్యార్థి సంఘం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక కలయిక ఏంటంటే చరిత్రను చరిత్రగా చూడడానికి వీలేదు, చరిత్రను రాజకీయ అర్థశాస్త్రంతో ముడిపెట్టి చూడవలసిన అవసరం అనే ఒక పద్ధతిని, ఇది నిజమైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతి. యూనివర్సిటీలు దీన్ని అంగీకరించారు. బహుశా ఈరోజు కూడా ఒప్పుకోకపోవచ్చు. ఈరోజు కూడా ఒక చరిత్ర విభాగంలో అధ్యాపకుడి దగ్గరికి వెళ్తే రాజకీయ ఆర్థిక విషయాలు మాట్లాడితే
అది మా డిపార్ట్మెంట్ విషయం కాదని పక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడండి ఆ విషయాల గురించి అంట. మాకు చరిత్ర గురించే చెప్పండి అంటే చరిత్రలోని తవ్వకాలు, చరిత్రలోని ఆధారాలు, గతం గురించి మాత్రమే చెప్పండి, చారిత్రక విషయాలు మాత్రమే మాట్లాడండి, రాజకీయ ఆర్థిక విషయాలు మాట్లాడకండి మా దగ్గర అనే చరిత్ర కాదు ఇప్పటికీ మనకు మిగిలి ఉన్నారు ఇంకా. కానీ రాడికల్ విద్యార్థి సంఘం చరిత్రను, రాజకీయ అర్థశాస్త్రాన్ని కలిపి ఎట్లా పరిశీలించాలి అనే ఒక అద్భుతమైన ఒరవడి తెలుగు సమాజానికి. అందుకే ఈరోజు కూడా చూడండి మీరు, మొత్తంగా భారతదేశంలోని రాడికల్ విద్యార్థి సంఘం ప్రభావంలో వచ్చేటువంటి మేధావులు తెలుగు సమాజంలో ఉన్నంతగా, నిజమైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ విశ్లేషణ పద్ధతి తెలుగు సమాజంలో జరుగుతున్నంతగా భారతీయ భాషలో మనకు కనిపించాలి. జనరల్ మార్క్సిస్ట్ పద్ధతి ఉంటుంది, జనరల్గా అకాడమిక్ పద్ధతి ఉంటుంది. కానీ తెలుగు సమాజంలోని నిజమైన మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్టు విశ్లేషణ పద్ధతి మనకు తెలుగు సాహిత్యంలోని తెలుగు విశ్లేషణ పద్ధతిలోనే మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భారత విప్లవోద్యమం నుంచి వచ్చింది. నిర్దిష్టంగా చెప్పాలంటే రాడికల్ విద్యార్థి సంఘం నుంచి వచ్చింది. అక్కడ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వాడు కాబట్టి వాడు చరిత్ర విభాగంలోకి వచ్చిన వాడు రాజకీయ అర్థశాస్త్రాన్ని కలిపి వాళ్ళు మాట్లాడతారు. రాజకీయ అర్థశాస్త్రంలో పనిచేసే వాళ్ళు సాహిత్యం గురించి ఆసక్తి వాళ్ళకి ఉంటుంది. సాహిత్యం గురించి మాట్లాడేవాళ్ళు చరిత్రతో ముడిపెట్టి సాహిత్య విశ్లేషణ చేస్తూ ఉంటారు. సాహిత్య విమర్శ అనేది కేవలం సాహిత్యానికి, కళా విలువలకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు. విడివిడిగా ఏ శాస్త్ర విభాగము ఉండటానికి వీలేదు. అన్ని శాస్త్రాల సమాహారంగా ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మానవ జీవితంలో ఉండే ఏ విషయాన్నైనా సరే నువ్వు గ్రహించాలి అంటే ఏ ఒక్క శాస్త్రం ద్వారా మాత్రమే కాకుండా అన్ని శాస్త్రాలను కలిపి పరిశీలించవలసినటువంటి ఒక సంవిధానాన్ని మనకు భారత విప్లవోద్యమం అందించింది. తెలుగు సమాజంలో అది ఈ రోజుకి, నిజానికి ఈరోజు తెలుగు మేధావుల గురించి చాలా వెటకారంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగులో మేధావులు లేరనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నిజానికి మనం నిష్పాక్షికంగా పరిశీలించామంటే ఇతర భారతీయ భాషలలో ఉన్నటువంటి విశ్లేషణ పద్ధతులతో తెలుగు సమాజపు విశ్లేషణను పరిశీలించామంటే తప్పనిసరిగా నిర్దిష్టతకు, సాధారణీకరణకు మధ్య అద్భుతమైన సమన్వయంతో మనకు తెలుగులో విశ్లేషణ మనకు కనిపిస్తుంది. అట్లాగే అర్థశాస్త్రంతో రాజకీయ, నిజానికి అర్థశాస్త్రాన్ని విడిగా పరిశీలించే పద్ధతి కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో తెలుగులో లేదు. రాడికల్ విద్యార్థి సంఘం లేదా విప్లవోద్యమం వచ్చిన తర్వాత అర్థశాస్త్రాన్ని రాజకీయాలతో ముడిపెట్టి పరిశీలించవలసిన ఉంది అనేసి క్లాసికల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పద్ధతిని తెలుగు సమాజంలో ప్రవేశపెట్టి దానికి చాలా విస్తారమైనటువంటి దానికి ఒక ప్రాబల్యాన్ని, దానికి ఒక రకమైనటువంటి సాధికారత్వం రాడికల్ విద్యార్థి సంఘం తీసుకుని వచ్చింది. పూర్వ రాడికల్ విద్యార్థి సంఘం విద్యార్థులు ఆ అలవాటు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక సమగ్రమైనటువంటి ప్రాపంచిక దృక్పథాన్ని ఎట్లాగా మనం సంతరించుకోవాల్సి ఉంది. మానవ జీవితంలోని ఏ అంశాన్నైనా సరే మొత్తంలో భాగంగా పరిశీలించాలి. గ్రామంలో ఉండే ఏ చిన్న విషయాన్నైనా గ్రామం మొత్తంతో సమన్వయం చేసి పరిశీలించాలి అనే మౌలిక పద్ధతి 74లో 75లో ఎట్లాగైతే విప్లవోద్యమం ప్రవేశపెట్టిందో అది ఒక 40 ఏళ్ల కాలంలో, 50 ఏళ్ల కాలంలో అది ఒక అద్భుతమైన విశ్లేషణ పద్ధతిగా కొనసాగుతూ ఈరోజు నిజానికి అందుకే చాలామంది ఫాసిజం గురించి మాట్లాడే వాళ్ళు మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు ఫాసిజం అంటే దీన్ని కేవలం మతవాదంతో ముడిపెట్టి చూసేవాళ్ళు ఉన్నారు. ఫాసిజాన్ని కేవలం ఆర్ఎస్ఎస్తో ముడిపెట్టి చూసేవాళ్ళు ఉన్నారు. ఫాసిజాన్ని కేవలం బీజేపీకి సంబంధించినటువంటి అంశంగా చూసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. కానీ రాడికల్ విద్యార్థి సంఘము లేకపోతే మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమ స్రవంతిలో కొనసాగుతున్న మేధావులు ఫాసిజాన్ని రాజకీయ ఆర్థిక పునాది మీద పరిశీలించవలసింది. ఫాసిజం అనేది కేవలం సాంస్కృతిక సమస్య మాత్రమే కాదు, అది ఒక అతిపెద్ద సాంస్కృతిక విపత్తు, అందులో అనుమానమే లేదు. కానీ దాని వెన్నెముక, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. అంతా మాత్రమే కాదు, అది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చే సమస్య కాదు, దాని మూలాలు చరిత్రలో ఉన్నాయి. అంటే ఈరోజు కొనసాగుతున్న ఫాసిజాన్ని, ఈరోజు మనం విపత్తుగా భావిస్తున్న ఫాసిజాన్ని ఇప్పటి సమస్యగా మాత్రమే కాకుండా, కేవలం సాంస్కృతిక సమస్యనే కాకుండా, కేవలం మతానికి సంబంధించిన సమస్యగానే కాకుండా రాజకీయ అర్థశాస్త్రంలో దాని మూలాలు ఉన్నాయి, చరిత్రలో దాని మూలాలు ఉన్నాయి, భారత పార్లమెంటరీ వ్యవస్థలో దాని మూలాలు ఉన్నాయి అని విశ్లేషించే పద్ధతి తెలుగు సమాజంలో మనకు గణనీయంగా కనిపిస్తుంది. భారతీయ భాషలో మనకు అక్కడ కనిపించింది. దీనికి కారణం ఏమిటి అంటే తెలుగు సమాజంలో విప్లవోద్యమం సాధించిన విజయం ఇది. తెలుగు సమాజంలో రాడికల్ విద్యార్థి సంఘం సాధించినటువంటి విజయం. ఆ రకంగా ఒక అరుదైనటువంటి అద్భుతమైన ఒక శాస్త్రీయమైన విశ్లేషణ పద్ధతి
రాడికల్ విద్యార్థి సంఘం వరవడిలో మనం అందుకున్నాం. ఇంకొక చెప్పాలి అంటే వేరు వేరు సామాజిక ఆధిపత్యాలను ఎట్లాగా అర్థం చేసుకోవాల్సి. మాకు చాలామంది చెప్తూ ఉంటారు, వర్గ దోపిడీ గురించి మాత్రమే మార్క్సిస్టులు చెప్పగలుగుతారు, వర్గాల మధ్య ఉండే పొందికను మాత్రమే చెప్పగలుగుతారు, సామాజిక ఆధిపత్యాలను, సామాజిక అణిచివేతలను, సామాజిక అన్యాయాలను పరిశీలించలేదు. కానీ రాడికల్ విద్యార్థి సంఘం ఆచరణ అంతా మనం పరిశీలిస్తే, లేకపోతే ఆ రోజుల్లో వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు మనం పరిశీలిస్తే ఆర్థిక దోపిడీకి సంబంధించి మాత్రమే కాకుండా దానితో పాటు సమాజంలోని వేరు వేరు సామాజిక ఆధిపత్యాలకు వ్యతిరేకంగా, సామాజిక హింసలకు వ్యతిరేకంగా, సామాజిక దుర్నీతికి వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా రాడికల్ విద్యార్థి సంఘం పనిచేసింది. కాబట్టి ఇది విశ్లేషణ పద్ధతిలోకి వచ్చి ఒక సామాజిక సాంస్కృతిక విశ్లేషణ పద్ధతి. మామూలుగా చాలామంది అంటూ ఉంటారు, సాంస్కృతిక విశ్లేషణ చేయడం చాలా కష్టమైన పని అనేసి. కానీ రాడికల్ విద్యార్థి సంఘం అనుభవంలో నుంచి మనం చూసినప్పుడు, లేదా మొత్తంగా విప్లవోద్యమ వరవడిలో నుంచి మనం చూసినప్పుడు సంస్కృతిని ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది, సంస్కృతి అనేబడి అతి పెద్ద గోదాలోకి దిగి సంస్కృతిని విశ్లేషించడానికి అవసరమైనటువంటి ప్రమాణాలు మనం ఎట్లాగా పాటించవలసిన అవసరం ఉంది అనేది కూడా మనకు రాడికల్ విద్యార్థి సంఘం అనుభవంలో నుంచి మనకు కనిపిస్తుంది. ఇది సాహిత్యంలోకి ఎన్ని రకాలుగా వచ్చిందో చెప్పాలి అంటే, లేదా సాహిత్యం మీద దాని ప్రభావాన్ని మనం విశ్లేషించాలి అంటే దానికి అదే ఒక చాలా పెద్ద విశ్లేషణ అంశం. నేను ఆ వివరాలకు వెళ్ళడానికి టైం మీద అయిపోయింది. కాబట్టి ఈ స్థూలమైన నేపథ్యంలో రాడికల్ విద్యార్థి సంఘం ఒక మేధో సృజన రంగాల మీద అది ఎట్లాంటి ప్రభావాన్ని వేసిందో మనం గమనించవచ్చు. ఇంత మాత్రమే చెప్పి నేను ముగించాలనుకో, ఇంత అద్భుతమైన మేధో సంప్రదాయాన్ని మనకు అందించిన రాడికల్ విద్యార్థి సంఘం 50 ఏళ్ల సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 50 ఏళ్ల పాటు అది ఆ సంస్థ మనతో ఉండవచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, లేదా మనం దాంతో ఒకప్పుడు ఉండవచ్చు, ఈరోజు మనం దాంతో లేకపోవచ్చు. కానీ ఇంత మేధో సంప్రదాయాన్ని, ఇంత సమరశీలమైనటువంటి వరవడిని అందించిన రాడికల్ పూర్వ విద్యార్థులుగా ఇప్పుడు మనం చేయవలసింది ఈరోజు సమాజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది, ఈరోజు సమాజంలో కొనసాగుతున్న ఒక తీవ్రమైన సంఘర్షణని మనం ఎట్లాగా అందుకోవాల్సి ఉన్నది, దాంట్లో మనం ఎట్లా భాగం కావాల్సి ఉన్నది అనేది చాలా ముఖ్యమైన విషయమని నేను అనుకుంటున్నాను. రాడికల్ విద్యార్థి సంఘం పూర్వ విద్యార్థులకు అభ్యంతరం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మనం ఏం చేయాలో చెప్పకుండా ఇక్కడి నుంచి దిగిపోవడం భావ్యం కాదని నేను అనుకుంటున్నాను. మనం రాడికల్ విద్యార్థి సంఘాన్ని మనం తిరిగి మళ్ళీ పునరుద్ధరించలేకపోవచ్చు. మనమందరము నిజానికి విద్యార్థి దశను దాటి, వయోజన దశను దాటి వృద్ధాప్యంలోకి మనం ప్రవేశిస్తూ ఉండవచ్చు. అయినా సరే ఈ సమావేశంలో కనీసం 400 మంది ఉన్నారు. మొత్తంగా పూర్వ విద్యార్థులు కొన్ని వందల మంది పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ ఉద్వేగభరితమైన సంబంధంతో వాళ్ళ స్థాయిలలో ఇక్కడికి వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు ఒక అనుబంధంలోకి ఈరోజు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ రకరకాల రూపాలలో ప్రతిస్పందిస్తూ ఉన్నారు. తమ పాత అనుభవాలను చెప్పుకుంటూ ఉన్నారు, తమ పాత జీవితాన్ని కలపరుచుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి ఒక ఉద్విగ్నభరిత రాజకీయ సందర్భంలో నడుస్తున్న విప్లవోద్యమం గురించి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రశ్న వేసుకొని దాని గురించి ఆలోచించకుండా, దానికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వాలి అని మనం ఒక సమాధానం వెతుక్కోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది సబబు కాదేమో అని నేను అనుకుంటున్నాను. మామూలుగా మీరు గమనించి ఉంటారు, చాలామంది రాడికల్ పూర్వ విద్యార్థులు కూడా బహుశా వాళ్ళు మొదటిసారి 20 ఏళ్ల తర్వాతనో 30 ఏళ్ల తర్వాతనో ఇలాంటి కలయికకి వచ్చి ఉండవచ్చు. వాళ్ళు కూడా ఎక్కడో గమనించి ఉంటారు, చాలా పెద్ద ఎత్తున ఈరోజు భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి భారత ప్రభుత్వం, భారత కార్పొరేట్ శక్తులు ఈరోజు పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాయి, యుద్ధం చేస్తూ. అంటే మనం ఏ రాడికల్ విద్యార్థి సంఘం ఒడిలో పెరిగి అక్కడ చదువు నేర్చుకొని, అక్కడ అక్షరాలు నేర్చుకొని, మనం జీవితంలో కొన్ని విలువలను, కొన్ని పద్ధతులను, కొంత సంస్కృతిని మనం వట్టపట్టించుకొని మనం ఈరోజు ఏదో ఒక ప్రజాస్వామిక ఉద్యమంలో కొనసాగుతూ ఉండవచ్చు, ఏమీ కొనసాగకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఉండవచ్చు. అయినా సరే
మనందరినీ ఈ సందర్భం తట్టి లేపవలసిన అవసరం ఉంది. మనందరినీ ఈ సందర్భం మీరేం చేస్తారు, మీరు రాడికల్ విద్యార్థి సంఘం చెందినటువంటి పూర్వ విద్యార్థులుగా, పాత కార్యకర్తలుగా ఈరోజు మీరు ఈ సమాజం కోసం మీరేం చేస్తారు, మీరు ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న ఈ తీవ్రమైన వర్గ సంఘర్షణ ఏదైతే ఉందో, భారత విప్లవోద్యమానికి భారతదేశంలోని ఫాసిస్టులకు మధ్య నడుస్తున్న యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధంలో మీ పాత్ర ఏమిటి, మీరు ఏం చేస్తారు, దానికి ఎలాంటి తోడ్పాటు ఇస్తారు అని ఒక ప్రశ్న ఈరోజు విప్లవోద్యమం మన ముందు పెడుతూ ఉంది. ఎందువల్ల అంటే రాడికల్ విద్యార్థి సంఘంలోకి వెళితే అందులో ఆరంభకులు నిజానికి విశాఖ విద్యార్థులుగా విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి దోహదం చేసిన వాళ్ళే రాడికల్ విద్యార్థి సంఘాన్ని నిర్మించినటువంటి దోహదం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా ఒక కాలానికి చెందిన ఒక అద్భుతమైన చరిత్ర. ఈరోజు ఆ చరిత్ర ఎక్కడి దాకా వచ్చిందంటే ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ల తర్వాత భారత విప్లవోద్యమాన్ని మొత్తంగా తుడిచిపెట్టేస్తాం, నిర్మూలిస్తాం, ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్గా మారుస్తాం అని పాలకవర్గం కంకణం కట్టుకున్నాము. అది నిరంతరము దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రయత్నాలు చేస్తూ పెద్ద ఎత్తున బహుశా ఆధునిక భారతదేశ చరిత్రలో రాజ్యం ఎన్నడూ ఈ దేశ ప్రజల మీద చేయనంత దారుణమైన యుద్ధాన్ని ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. బ్రిటిష్ కాలంలో గదర్ పార్టీ మీద ఇట్లాంటి యుద్ధం జరిగింది. బ్రిటిష్ కాలంలో అప్పటి విప్లవకారుల మీద ఇట్లాంటి యుద్ధం జరిగింది. కానీ ఆ రోజు నిజానికి గదర్ పార్టీ కానీ, మిగతా అనుశీలన కానీ, లేకుంటే యుగాంతర్ లాంటి సంస్థలు కానీ చాలా బీజరూపమైనటువంటి సంస్థలు. అయినా సరే వాటిని నిర్మూలించేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అప్పటితో పోల్చుకుంటే నిజానికి ఈరోజు 50 ఏళ్ల చరిత్ర, విప్లవోద్యమ చరిత్ర మనం పరిశీలిస్తే భారత పాలక వర్గాలకు ఒక రకంగా భయం పుట్టించే స్థాయిలో పాలక వర్గాలు నిరంతరం మావోయిస్టు ఉద్యమాన్ని తలచుకొని ఆందోళన పడే స్థాయికి ఈరోజు విప్లవోద్యమం ఎదిగి ఉంది. అందువల్ల దాన్ని నిర్మూలించాలి అనేసి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి ఒక చారిత్రక సందర్భంలో, ఇట్లాంటి ఒక తీవ్రమైన రాజకీయ సందర్భంలో, అతి పెద్ద హింసాత్మక వాతావరణంలో మనం ఇక్కడ ఈరోజు ఈ 50 ఏళ్ల సభను నిర్వహించుకుంటున్నాం. మనం చేసి వచ్చిన ప్రయాణం అంతా కూడా ఎట్లా జరిగింది అనేది వేరే విషయం. మనం తొలిదశ రాడికల్ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, ప్రారంభకులు ఇక్కడ ఉన్నారు, 80ల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 90ల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నిషేధం తర్వాత పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఆ అన్ని కాలాల కంటే చాలా ప్రమాదకరమైన, చాలా తీవ్రమైన యుద్ధ సన్నివేశంలో ఈరోజు మనం ఇక్కడ ఈ సభను మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఆ విప్లవోద్యమానికి బాసటగా మనం ఎట్లా నిలబడవలసిన అవసరం ఉంది. దీనికి బాసటగా నిలబడడానికి మనం చాలా వీర ప్రతిజ్ఞలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పటిదాకా మనం ఉన్నటువంటి, ఎందుకంటే మనం పూర్వ విద్యార్థులుగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. పూర్వ విద్యార్థులకు ఉండే అనేక రకాల ప్రత్యేకతలు, పరిమితులు మనకు ఉన్నాయి. అయినా సరే మన ప్రత్యేకతలను, పరిమితులను అధిగమించకుండా, వాటినేమి డిస్టర్బ్ చేసుకోకుండానే మనం ఉన్న చోటి నుంచి మనం చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా అని మీరందరూ ఆలోచించాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈరోజు పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. చాలా నేను 70లో పనిచేసిన వాళ్ళు చాలామంది రిటైర్ అయి ఉన్నారు. మనవాళ్ళతో మీరున్నారు. అట్లాగే 80లో పనిచేసిన వాళ్ళు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. 90లో పనిచేసిన వాళ్ళు ఇప్పటికి ఇంకా ఉద్యోగాల్లో ఉన్నారు. వీళ్ళలో కొద్దిమంది వేరు ప్రజా సంఘాల్లో కొనసాగుతూ ఉన్నారు, ఎక్కడో వృత్తి సంఘాల్లో కొనసాగుతూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే, మనమంతా ఈరోజు మన సొంత జీవితాలలో ఎక్కడ ఉన్నా సరే, మన రాజకీయ విశ్వాసాలలో ఈరోజు మనం ఎక్కడ ఉన్నా సరే, అంతిమంగా మనం రాడికల్ విద్యార్థి సంఘానికి సంబంధించిన బిడ్డలం కాబట్టి, అక్కడ చదువు నేర్చుకున్నవాళ్ళం కాబట్టి, ఆ ఒరవడికి వారసులుగా ఇక్కడ మనం సమావేశమయ్యాం కాబట్టి, మనం ఈరోజు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే నడుస్తున్న భారత విప్లవోద్యమానికి బాసటగా ఈ యుద్ధంలో, ఎందుకంటే ఒకే ఒక్క మాట, వాళ్ళు దీన్ని నిర్మూలిస్తామని చెప్తున్నారు. మనం దానికి సంబంధించిన వాళ్ళుగా, పూర్వ విద్యార్థులుగా దానికి బాసటగా నిలబడ్డానికి వ్యక్తులుగా ఎక్కడ మనం ఏం చేయగలం.
నిజానికి నిర్మూలించగలరా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. చాలామందికి నిజానికి అలాంటి ఒక ఆందోళన కూడా ఉంటుంది. నిజం మనం పరిశీలిస్తే వాళ్ళు నిర్మూలన అనే మాట ఇప్పుడే చెప్పట్లేదు, చాలా కాలంగా చెప్తూ వచ్చారు. అదంతా వదిలేదు. ఇప్పుడైనా సరే నిర్మూలన సాధ్యమవుతుందా? నిర్మూలన సాధ్యం కాదు అనే ఒక గుండె నిబ్బరంతో మీరు ఇక్కడి నుంచి మీరు పోగలిగారంటే తప్పనిసరిగా మీరు విప్లవోద్యమానికి మీరు దోహదం చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే వాళ్ళు మామూలుగా పత్రికలో రాస్తూ ఉన్నారు, వాళ్ళు అబూజుమాడును ఆక్రమించదలుచుకున్నారు అని. గాజాను ఎట్లా ఆక్రమించుకుంటారో అబూజుమాడును ఎట్లా ఆక్రమించుకోబోతున్నారు, దండకార్యాన్ని ఎట్లా ఆక్రమించుకోబోతున్నారు అని మనం ఒక్కసారి ప్రవేశి చూసామంటే వాడు దండకారణ్యాన్ని అబూజుమాడును ఆక్రమించుకోవడం మాత్రమే కాదు, ఈ సమాజంలోని అన్ని జీవన రంగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరి పోరాట సేవను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఫాసిజం అంటేనే మన నైతిక ధృతిని దెబ్బతీసే యుద్ధం, మన నైతిక శక్తిని దెబ్బతీస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనందరము మావోయిస్టు రహిత భారత్ అనే స్వప్నం ఏదైతే భారత పాలక వర్గాలు ఉన్నారో అది కళ కాదు, అది పీడకలగా మిగిలిపోతుంది అనే గుండె విశ్వాసంతో ఇక్కడి నుంచి మనం పోగలిగామంటే తప్పనిసరిగా మనం విప్లవోద్యమానికి వ్యక్తులుగా నైతిక స్థాయిలో మొట్టమొదట మనం బాసటగా దాని పక్షాన మనం నిలబడ్డట్టు లెక్క, పోరాడుతున్నటువంటి ప్రజలకు మనం అండగా ఉన్నట్టు లెక్క. ఇది మొదటి విషయం. రెండవది, మనం 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్రను దాటుకొని ఇక్కడ దాకా వచ్చాం. 74లో సంస్థ ఏర్పడ్డప్పటి నుంచి 3 తరాలు 4 తరాలు దాటుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఈ చరిత్ర అంతా మనం చూసాం. ఈ చరిత్రను చూసిన వాళ్ళుగా, ఈ చరిత్రలో భాగమైన వాళ్ళుగా, ఈ చరిత్రకు పరిశీలకులుగా లేదా ఈ చరిత్రకు వ్యాఖ్యాతలుగా ఇక్కడ మనం కూర్చున్నాం, సాక్షులుగా ఇక్కడ మనం కూర్చున్నాం ఈరోజు పూర్వ విద్యార్థులు. ఆ చరిత్రను మనం అర్థం చేసుకుంటే చరిత్రలో విప్లవానికి సంబంధించిన అవసరం తీరిపోయిందా అన్నటువంటి ఒక ప్రశ్న వేసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళవలసిన అవసరం. ఎందువల్ల అంటే చరిత్రలో ఇక విప్లవాలకు అవకాశం లేదు. చరిత్రలో ఇక బూర్జువా ప్రజాస్వామ్యానికి తప్ప ఇక విప్లవాలకు, కార్మిక వర్గ విప్లవాలకు, పోరాటాలకు అవకాశం లేదని మేధావులు మన చుట్టూ ఆవరించి ఉన్న మేధో వాతావరణంలో మనం రాడికల్ విద్యార్థి సంఘం అందించినటువంటి మేధో సృజన రంగాల వరవడితో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వర్గ పోరాటాలకు, విప్లవాలకు చరిత్ర తలుపులు మూసివేసిందా, లేకపోతే చరిత్ర పురోగామిగా ఉంటుంది కాబట్టి, చరిత్ర నిరంతరం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి, చరిత్ర ఒక ప్రగతిశీల మార్గంలో అంతిమంగా చరిత్ర పురోగామిగా ఉంటుంది కాబట్టి దానికి వర్గ పోరాటమే చోదకంగా ఉంటుంది. అట్లాంటి వర్గ పోరాటాన్ని నిర్వహిస్తున్న విప్లవోద్యమాన్ని నిర్మూలించడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు అనే ఒక ఆశావాద దృష్టితో మనం ఇక్కడి నుంచి వెళ్ళామంటే తప్పనిసరిగా నైతిక స్థాయిలోనైనా సరే మనం విప్లవోద్యమం పక్షాన ఉన్నట్టు, విప్లవోద్యమం గెలవాలి అని మనం కోరుకుంటున్నట్టు లెక్క. అట్లాంటి ఒక నైతిక శక్తిని మనం విప్లవోద్యమానికి అందించవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత చంపేస్తున్నారు. చాలామంది ఏమంటున్నారంటే చంపేస్తున్నారు కదా, మామూలు పత్రికల్లో లెక్కలు కూడా రాస్తూ ఉంటారు, ఇంతమందిని చంపేశారు, ఇంతమందిని చంపేశారు కాబట్టి ఇంకెంతమంది ఉంటారు? నాకైతే ఆసక్తి లేదు. ఇంకెంతమంది ఉంటారో తెలుసుకుందామన్న ఆసక్తి కూడా నాకు లేదు. అయితే అందరినీ చంపుతారా అన్న ప్రశ్న నా దగ్గర ఉంది. మనందరం వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే ఎంతమంది ఉన్నారన్నది కాదు, అందరినీ చంపడం ఎప్పటికీ సాధ్యం కాదు. నీవు నిర్మూలన అంటున్నావేమో కానీ, నీవు నిశ్శేషంగా తుడిచిపెట్టేస్తాను అంటున్నావేమో కానీ అంతిమ నిర్మూలన సాధ్యం కాదు. ఎందుకంటే మాకు చరిత్ర పట్ల నమ్మకం ఉంది. మేము 40 ఏళ్ళ 50 ఏళ్ళ చరిత్రను చూసి, చరిత్రతో కలిసి నడిచి ఇక్కడ కూర్చున్నాం ఈరోజు. అట్లాంటి చరిత్ర మీద భరోసాతో మనం ఒక మాట చెప్పవచ్చు. ఈ చరిత్ర కేవలం 50 ఏళ్ళ చరిత్ర మాత్రమే కాదు, భారత ప్రజలకు అద్భుతమైన 100,000 ఏళ్ల పోరాట చరిత్ర ఉంది. కనీసం నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఆరంభమైన 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం నుంచి నడుస్తున్న చరిత్ర మనందరికీ తెలుసు. అంతకుముందు వెనకటి మనం వదిలేసిన చారువాకులది, బౌద్ధులది వదిలేసినా సరే, అనేక రకాల ప్రజా ఉద్యమాలు, తిరుగుబాటును వదిలేసినా సరే, కనీసం ఈ చరిత్ర, ఈ ఆధునిక భారతదేశంలో చరిత్ర మనకు తెలుసు. కానీ
ఏ ఉద్యమాన్ని వాళ్ళు నిర్మూలించడం అనేది సాధ్యం కాలేదు. ఒకవేళ ఒక సంస్థలో పార్టీలో వాళ్ళు లేకుండా చేసినా సరే తిరుగుబాటు అనేది పదే పదే ఇట్లాగా ప్రజ్వలించబడుతున్నది. తిరుగుబాటు గతానికంటే మరింత శక్తివంతంగా, మరింత ప్రభావశీలంగా ఇట్లా తిరిగి మళ్ళీ ఒక గెంతులాగా రంగం మీదకి ఎట్లా వచ్చిందో మనం చూస్తూ వచ్చాం. దానికి ఎక్కడాక పోరక్కర్లేదు. తెలంగాణ రైతాంగ సాగిన పోరాటం ఎంత హింస, ఎంత అణిచివేత, ఆ ఉద్యమాన్ని వాళ్లే వదిలేసుకున్నారు. కానీ 20 ఏళ్ల కల్లా ఆ మొత్తం అనుభవాన్ని గుణాత్మకంగా విప్లవీకరిస్తూ నక్సల్బరీ పోరాటం రంగం మీదకి వచ్చింది. కాబట్టి శ్రీకాకుళం పోరాటం అట్లాంటి దాన్ని చాలా దెబ్బతీశారు, మొత్తంగా నిర్మూలించే ప్రయత్నం చేశారు. అక్కడ అందరినీ చంపివేశారేమో అనుకున్నారు, కానీ అందరినీ చంపడం సాధ్యం కాలేదు. ఆ చరిత్ర ముగిసిపోలేదు. తిరిగి మళ్ళీ అది ప్రజ్వరిల్లింది. ఈరోజు దేశవ్యాప్త విప్లవోద్యమంగా కొనసాగుతుంది. కాబట్టి అందరినీ చంపడం ఎవ్వడి వల్ల కాదు, చరిత్రకు ముగింపు పలకడం వాడి వల్ల కాదు. చరిత్రలో నిజాన్ని యుద్ధాల ద్వారా చరిత్రను మలచగల, ప్రజాయుద్ధాల ద్వారా చరిత్రను మార్చగల శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది అనే ఆత్మవిశ్వాసంతో మనం ఇక్కడ నుంచి పోయామంటే మనం భయపడకుండా, నిరాశకు గురి కాకుండా ఇక ఇది ఏమైపోతుందో, మనం పనిచేసిన రాడికల్ విద్యార్థి సంఘానికి మార్పుగా తల్లి అయినటువంటి విప్లవోద్యమం ఏమైపోతుందో అనే నిరాశతోటి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కాకుండా, విప్లవోద్యమం అజేయమైన శక్తి అది. మనం ఈరోజు విద్యార్థి సంఘంలో లేకపోవచ్చు, మనం ఈరోజు వేరు రంగాల్లో మనం పనిచేస్తూ ఉండవచ్చు, కానీ విప్లవోద్యమం అనేది తప్పనిసరిగా పురోగమిస్తుంది. వాళ్ళు ఒక అంతిమ యుద్ధంలాగా ఆపరేషన్ కగాను వాళ్ళు తీసుకుని రావచ్చు. కానీ నిజానికి చరిత్రలో పాలకవర్గ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ప్రజాయుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ప్రజాయుద్ధాలు మాత్రమే చరిత్రను ముందుకు తీసుకుపోతాయి. ప్రజాయుద్ధాలు మాత్రమే చరిత్రను మార్చగలుగుతాయి. ప్రజాయుద్ధాలు మాత్రమే సమాజాన్ని మానవీకరించగలుగుతాయి. భారత సమాజంలో గత 50 ఏళ్లుగా మన కళ్ళెదుట మనం చూసాం. ఏం చూసామంటే పాలక వర్గాలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ ప్రజల సమస్యను అది పరిష్కరించలేదు అని మనం గతంలో తెలుసుకున్నాము. నిజానికి గతానికంటే ఈరోజు మనం విద్యార్థి ఉద్యమంలో ఉన్న రోజుల కంటే ఈరోజు మరింత నిస్సిగ్గుగా, మరింత బాహాటంగా ఏ ప్రజల సమస్యను నేను పరిష్కరించను, ప్రజలను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వను, కనీసం తమ సమస్య కోసం వాళ్ళు ఆందోళన చేసే అవకాశం కూడా నేను ఇవ్వను అని బరిదేగించే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఫాసిజంగా మారి ఊరేగుతున్న కాలంలో మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ప్రజా సమస్యలు ఏది అది పరిష్కరించలేనప్పుడు తప్పనిసరిగా అన్ని ప్రజా సమస్యలకు పరిష్కారం విప్లవోద్యమమే. వర్గ పోరాటం ద్వారా మాత్రమే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే విషయాన్ని మనం గుండె నిండా నింపుకొని విప్లవోద్యమం పురోగమనానికి వ్యక్తులుగా మీ జీవితంలో ఎంత కొద్ది సమయం ఉన్నా సరే మీరు ఒక రోజులో 1 గంట సమయం కేటాయించగలిగితే ఆ గంట సమయాన్ని ప్రజా జీవితానికి లేదా విప్లవోద్యమం తోడ్పాటుకు మీరు కేటాయించాలి అని మీకు సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారంలో, నెలలో 1 రోజు మీరు కేటాయించగలిగితే 1 రోజు మీరు ఉద్యమానికి కేటాయించండి. ఆ ఉద్యమానికి కేటాయించడం అంటే కూడా మీరు ఏమి చేయగలరో చేయండి. మీరున్న చోట, మీ ఇంట్లో, మీ పరిధిలో, మీ ప్రాంతంలో మీరు ఏది చేయగలిగితే అది ఫాసిజానికి వ్యతిరేకం. ఎందుకంటే అంతిమంగా చెప్పాలంటే ఈరోజు ఒక్క వాక్యంలో చెప్పాలంటే కార్పొరేట్ హిందుత్వ ఫాసిస్ట్ శక్తులకు అశేష భారత ప్రజానికానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఈ దేశంలోని మనం 50 ఏళ్ల కింద ఏ ప్రజల కోసమైతే, ఏ విద్యార్థుల కోసమైతే ఈ దారి పట్టామో ఆ ప్రజలు ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ 140 కోట్ల ప్రజల భవిష్యత్తుకు, ఆశలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తులు చేస్తున్నటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉందో, ఒక అన్యాయమైన యుద్ధం ఏదైతే ఉందో, ఒక దుర్మార్గమైన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం నశించాలి అనేసి మనం కోరుకుంటూ, ఆ యుద్ధంలో పాలక వర్గాలు ఓడిపోవాలి, ప్రజలు జయించాలి అని కోరుకుంటూ ఇక్కడి నుంచి మీరు వెళ్ళగలిగారంటే, మీకు వీలైన పని మీరు చేయగలిగారంటే తప్పనిసరిగా ఈ కలయికకు ఒక భావోద్వేగపూరితమైన అర్థమే కాకుండా ఒక రాజకీయ అర్థం కూడా ఉంటుంది అని మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ